తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం రేపు జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటరియట్లో ఈ సమావేశం జరగనుంది. బనకచర్ల స్థానిక సంస్థల ఎన్నికలపైనే కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. బనకచర్లపై ఆంధ్రప్రదేశ్ లో చర్చల అంశంపైన కేబినెట్ చర్చించనుంది. అలాగే రేవంత్ చంద్రబాబు సమావేశంతో పాటు ఎక్కడ ఏ రోజు జరపాలనేది కేబినెట్ చర్చించనుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నగారాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం రేపు జరగనుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటరియట్లో ఈ సమావేశం జరగనుంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం కాబోతుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం. దీంట్లో ప్రధానంగా బనకచర్లకు సంబంధించిన అంశం అన్నది కీలక అంశంగా ఉంది. బనకచర్ల ప్రాజెక్టుతో పాటు స్థానిక లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఈ రెండింటిపైన చాలా కీలకమైన నిర్ణయం కూడా కేబినెట్ తీసుకోబోతుంది. ఇప్పటికే బనకచర్ల అంశం అన్నది ఏపీ తెలంగాణ మధ్యన భారీ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన పరిస్థితులు. దీనిపై ఒకరిపై ఒకరు ఏపీ తెలంగాణ ఫిర్యాదులు చేసుకుంటున్న పరిస్థితులు. ఒకవైపు బనకచర్ల ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వాలని చెప్పి ఏపీ దూకుడుగా ముందుకెళ్తుంది. కేంద్రంలో తనకున్న లాబీని ముమ్మరం చేసిన పరిస్థితులు చంద్రబాబు నాయుడు. మరోవైపు ఆ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో కేంద్రం పైన ఒత్తిడి తెలుస్తుంది. ఇప్పటికే ఆల్ పార్టీ ఎంపీల ఆ మద్దతు కూడా కూడగట్టడంతో పాటు కేంద్రంలో కేంద్ర మంత్రులు కలిసి విజ్ఞప్తి కూడా చేసిన పరిస్థితి. అయితే దీనిపై ఒకవైపు కేంద్రం పైన ఒత్తిడి చేసుకునే, మరోవైపు సామరస్యపూర్వక వాతావరణంలో చర్చించుకుని పరిష్కరించుకోవాలన్నది తెలంగాణ అభిప్రాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన కామెంట్ కూడా చేసిన పరిస్థితి. తాముకు ఏ పొరుగు రాష్ట్రంతో కూడా వివాదాలకు పోకుండా సమస్యను శాంతియుతంగా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని చెప్పిన విధంగానే సీఎంల సమావేశం త్వరలోనే ఉండబోతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపైన కీలకంగా చర్చించబోతున్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంల సమావేశం త్వరలో ఏర్పాటు చేసుకోవాలి. సామరస్యపూర్వక వాతావరణంలో సాగునీటికి సంబంధించిన నీటి వాటాలకు సంబంధించిన అంశంపై కలిసి కూర్చొని మాట్లాడుకోవాలన్న అభిప్రాయంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దీనికి ఏపీ నుంచి కూడా కొంత సానుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో రేపటి జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ కీలక నిర్ణయం తర్వాత ఏపీతో చర్చలకు ముందుకెళ్లే అవకాశం ఉంది. ఆ చర్చలు ఎప్పటి నుంచి నిర్వహించాలి, ఏ ఎజెండాతో ముందుకెళ్లాలి, సీఎంల సమావేశం ఎప్పుడు నిర్వహించాలి, అధికారుల స్థాయిలో ఎప్పుడు సమావేశం నిర్వహించుకోవాలి, మొత్తంగా బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఎలా వ్యూహంతో ముందుకెళ్లాలన్న దానిపైన ఈ కేబినెట్ లో ఒక సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. దీనిపై ఒక కార్యాచరణ తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా రేపు కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది. లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఈ నెలాఖరుకు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనికి నిర్వహణకు సంబంధించి ఏ మేరకు సమాయత్తం అవుతుంది, అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలన్న దానిపైన కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోబోతుంది. రైట్, థ్యాంక్ యూ కొండల్.